ప్రతి పథకాన్ని కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే మీరు వెన్నుపోటు తినమని చెప్పి రేపు మాట్లాడుతూ ఉంటారు. వెన్నుపోట్లు చేసింది మీరు. పేటెంట్ రైట్లు వెన్నుపోట్లకు, గొడ్డలిపోట్లు. ఈరోజు కూడా వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్ళను మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్న విషయం ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి అడుగుతూ ఉండా. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని, కుటుంబాన్ని, రాష్ట్ర ప్రజలను ముంచేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి మీ కుటుంబ వ్యవస్థను కూడా నాశనం చేసి కుటుంబ వ్యవస్థకు వెన్నుపోట్లు పొడిచి ఆశలు పెట్టుకొని ఓట్లేసిన రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత ఎవరైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. ఆయనదే ఈ వెన్నుపోట్ల పేటెంట్ రైట్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి ఈ విషయాలన్నీ తెలియజేయాలా. ఈ ఒక్క సంవత్సరంలో రేపటితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అధికారంలోకి వచ్చి రేపటితో ఒక సంవత్సరం కాబోతున్న సందర్భంగా 70% పై చిలుకు అమలు ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు రాబోయే రోజులు ఆశీర్వదిస్తారు. ఈ నెలలోనే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ఏదైతే మన తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ నెలలో అమలు చేస్తాం, రైతు భరోసాని ఈ నెలలో అమలు చేస్తాం, ఆగస్టు 15 మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా. ఏదైతే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు తలపెట్టిన ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించాలా. ప్రజలు సహకరించకూడదు. దీనికి వాళ్ళు పొడిచిన వెన్నుపోటు ప్రజలు వాళ్ళకే వెన్నుపోటు పొడచాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉండాలి.